హాయ్ అండి. వెల్కమ్ టు లలిత ఫ్యామిలీ వ్లాగ్స్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగని విలేజ్‌లో ఎలా జరుపుకుంటారు, మేమెలా విలేజ్‌లో పండుగ జరుపుకున్నామో ఈ వీడియోలో చూడండి. మేమైతే భోగి పండుగ రోజు విలేజ్‌కి వెళ్ళాము. విలేజ్‌కి వెళ్ళి అక్కడ అంతా ముందు రోజే క్లీన్ చేసుకొని పొద్దున్నే లేసి ముగ్గులైతే వేసుకుంటున్నాము చూడండి. ఇక ముగ్గు వేద్దామని ముగ్గు అయితే స్టార్ట్ చేశానండి. ఈ ముగ్గు అయితే నేను ఏమీ ప్రాక్టీస్ చేయలేదు, ఏదో అలా వేసుకుంటూ వెళ్తున్నాను. ఎలా వస్తుందో చూడండి. ఇంకా కలర్స్ అయితే వేస్తున్నాను. కలర్స్ వేసాక ముగ్గు ఎలా ఉంది అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కలర్స్ అన్నీ వేయడానికి చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. చాలా ఓపికతో అయితే వేశాను ఒక్కదాన్నే. ఇక ఫైనల్గా ముగ్గు అయితే ఇలా ఉంది. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక ఆవు పేడ తీసుకొచ్చి గొబ్బెమ్మలు రెడీ చేసి ఇక తంగడాకు అవన్నీ పెట్టేసి ముగ్గునైతే అలంకరించుకున్నాను. నవధాన్యాలు కూడా పోసి ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను. చూడండి నా ముగ్గు ఫైనల్గా ఎలా ఉందో. ఇక అంత కష్టపడి ముగ్గు వేశాను కదా, ఫోటో దిగకుంటే ఎలా అని ఒక ఫోటో అయితే దిగానండి. ఇంకా తర్వాత ఇక్కడ పూజ చేయడానికి మా పెద్ద పాప మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశారు. ఫైనల్గా వాళ్ళు దీపం పెట్టారు. ఇక్కడ చూడండి ఇలా దీపం పెట్టారు వాళ్ళు. నేను ప్రసాదాలు చేసి పెట్టాను. ఇక ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ రోజు మా అత్తమ్మది ఫస్ట్ వర్ధంతి కావటంతో ఫోటో తీసి దండ వేసి దీపం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టాము. ఇక సమాధి దగ్గరికి వచ్చాము. మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు ఫస్ట్ వర్ధంతి అని చెప్పేసి. ఇంకా మేమందరం అయితే ఇక్కడికి వచ్చేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాము. ఇక ఈ విధంగా అందరం ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి అందరం ఫొటోస్ దిగాము, మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి. చూడండి అందరం అయితే ఇలా దిగాము ఒకరి తర్వాత ఒకరం. ఈ సమాధి వచ్చేసి పొలం దగ్గర ఉందండి. ఇంకా ఇక్కడికే వచ్చి మొక్కుకున్నాము అందరము. ఆమెకు ఇష్టమైన మన్ని పెట్టేసి ఇక మొక్కుకొని కాసేపు టైం స్పెండ్ చేసి ఇక ఇంటికైతే వెళ్ళాము. ఇంటికి వెళ్ళేసి అందరం లంచ్ చేసి కాసేపు అలా అందరం రిలాక్స్ అయ్యాము ఫోన్లు చూసుకుంటూ. చూడండి పిల్లలు వాళ్ళ బావతో ఆడుకుంటున్నారు. ఇలా కాసేపు అయితే అందరం రెస్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక ఇంకోటి ఏంటంటే విలేజ్లలో బండ్ల ఊరేగింపు జరుపుతారండి. అలా మా ఊర్లో కూడా జరుపుతారు. ఇక ఈవినింగ్ కాగానే ఇంక అందరం ఫ్రెష్ అప్ అయ్యి ముగ్గు దగ్గర అందరం ఫొటోస్ అయితే దిగాము. బండ్లు తిరగడం అయితే స్టార్ట్ అయ్యాయండి. చూడండి ఈ విధంగా అయితే విలేజ్లో బండ్లు తిరుగుతాయి. బండ్లకు అన్నీ నీట్గా కడిగేసి డెకరేషన్ చేసి ఇలా చుట్టూ తిప్పుతారు. ఇలా చాలా బాగుంటుందండి విలేజ్లో ఇది బండ్ల ఊరేగింపు అనేది. ఇక ఈ విధంగా ఊరేగింపు ఎలా చేస్తారనేది మీరే చూడండి.
ఓకే అండి, ఈ విధంగా అయితే ఈ బండ్ల ఊరేగింపు జరిగింది. నెక్స్ట్ కనుమ రోజు ఏం చేసామో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకే అండి, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.